సినిమాకి వెళ్దాం రండి. నెల రోజులు ఆగితే అదే సినిమా మన ఇంట్లో ఉన్న టీవీలో వస్తుంది. అప్పుడు మన సోఫా మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇష్టమైంది వండుకుంటూ తింటూ అనుభవించు రాజా అనుకుంటే అదే సినిమాని చూడొచ్చు. ఏదైనా సినిమాకి తీసుకెళ్ళమంటే చాలు, నేను రోజులాగా అదే సినిమా టీవీలో వేస్తారు కదా అంటావు. అసలు నేను బయట ప్రపంచం చూడొద్దా? ఏముంది బయట ప్రపంచంలో? దుమ్ము ధూళి కాలుష్యం తప్ప ఏమీ లేదే. ఇలా చెప్పి చెప్పి నా జీవితాన్ని కాలుష్యం చేసావు నువ్వు. ఆగు, ఎన్ని రోజులు ఇలా 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 తిప్పుతూ ఉంటావు? ఏదైనా డాక్టర్ చూపించుకోవచ్చు కదా. డాక్టర్ చూపించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదులే ఇది. ఏ రోజు నా మాట చచ్చావు కనుక నువ్వు తీసుకొని రాపో. సచ్చినోడా మాట్లాడరు 100 మాట్లాడుతుంది. ఏంటి న్యూస్? ఏంటమ్మా మా ఇంట్లో కొత్తగా పని జాయిన్ అయ్యావా? అవునయ్య గారు. ఏం పేరమ్మా నీ పేరు? రంగమ్మయ్య గారు. రంగమ్మ మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన లేడయ్యా. సంవత్సరం కిందట ఏదో సచ్చిన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో అవునా? అయ్యో అంటూ సైకి చేస్తాడేంటి వీడు? ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రంగమ్మ. నువ్వేం భయపడకు. వీడు బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను కిచెన్ లో పని చేస్తాను అమ్మగారు ముందు. రంగమ్మా కిచెన్ లో కాదు రంగమ్మ, ముందు బాత్రూమ్ లో పనిచేయి. బాత్రూమ్ లో పిలిచేదాకా వచ్చాడంటే ఎవరు చాలా దూరం వచ్చిందమ్మా. నేను ఎమ్మట మా అమ్మగారికి చెప్తా, అమ్మగారు ఒకసారి బయటికి రండి. ఏమైంది రంగమ్మా? చూడండి అమ్మగారు, నేను ఒంటరిగా నా పని నేను చేసుకుంటుంటా. అయ్యగారు ఇలా ఇలా లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు అమ్మగారు. ఏడ్చావులే. మీ అయ్యగారికి యాక్సిడెంట్ అయి మెల్లో నరం అడ్డం తిరిగింది. అప్పటి నుంచి అడ్డ ఇలా 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 అంటూ ఉంటాడు. అవునా? అయ్యగారు చేసింది ఆ సైకిల్ కాదా? ఆ సైకిల్ కాదా? నువ్వు అంత సంతోషపడక్కర్లేదు. ఆ సైకిల్ ఏం కాదు, ఇంట్లోకి పని చేసుకో. సార్ ఎవరు ఇంట్లో? ఎవరు లేరా? ఎవరు? కేబుల్ బిల్ సార్. ఎంత? 300. 100 రూపాయలు తెలియకుండా పెంచేశారా? ఇదిగో డబ్బులు చేతిలో పెట్టి లోపల రమ్మని సైకిల్ చేస్తున్నాడు. ఏ ఊరు మీది? విజయవాడ సార్. మాది విజయవాడే. ఒకే ఊరైతే కూర్చోమంటారు, టీ ఇస్తారు. వీడేంటి సైకిల్ చేసి లోపల రమ్మంటున్నాడు? పెళ్ళైందా నీకు? ఇంకా కాలేదు సార్. ఎంత నీ వయసు? 25. లేత వయసు వాడివే. ఒక్క మొగాడు ఇంకో మొగాడిని ఇలా సైకిల్ చేసి పిలవకూడదు సార్. సృష్టికి విరుద్ధం సార్. ఎవరా నీ సైకిల్ చేసి పిలిచేది? మైండ్ ఏమన్నా దొప్పిందారా నీకు? చంపేస్తానేమనుకుంటున్నావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేసుకుంటూ సైకిల్ అంటావు? పద్ధతి లేకుండా బిహేవ్ చేస్తుంది మీరు, నన్ను అంటారేంటి సార్? ఏంటో పద్ధతి లేకుండా బిహేవ్ చేసి ఏదో ఉన్నారండి. ఏం జరిగిందయ్యా? చూడండి మేడం, పేరు అడుగుతారు లోపల రమ్మంటాడు, ఊరు అడుగుతారు లోపల రమ్మంటాడు, లేత వయసు అంటారు లోపల రమ్మంటాడు. ఏంటి మేడం ఇది? లోపల రమ్మంది ఎవరు? లోపల రమ్మంది ఈయన హెడ్ ఈయన హ్యాండ్ ఓవర్ లో లేదు బాబు, అందుకని ఇలా ఇలా అంటడం ఆయనకు అలవాటు. అదేం అలవాటు మేడం? పాడ అలవాటు. మగాన్ని ఆయన సైకిల్ కి నేను హడలిపోయాను. ముందు హాస్పిటల్కి వెళ్తాం పదా. హాస్పిటల్ వాళ్ళ విధవల్ని తీసుకెళ్ళి మేము ఎందుకు వెళ్తాం? ప్రాబ్లం వాళ్ళకు ఉంది, నాకు కాదు. నీకు తలనొప్పి వస్తే పక్కన టాబ్లెట్ వేసుకోమంటున్నావు. ఎక్కడ తగిలావు నాకు నువ్వు? ఎలా అటు ఎల్లాడు. ఎక్కడికి వెళ్తున్నావు? చీరలు టైలర్ షాప్ లో ఇవ్వడానికి వెళ్తున్నా, రావడానికి గంట పట్టుద్ది. అర్థమైందా? సరే ఎటన్నా వెళ్ళి చావగానే త్వరగా. ఇదిగో అమ్మాయి. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానత్త, మీరెలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. మామగారు ఆరోగ్యం ఎలా ఉంది? పాపం అలాగే ఉన్నాడు. అయ్యో అవునా? మామయ్య గారు ఎలాగున్నారు అని చెప్పి నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. ఇదేంటత్త, నేను ఇటు ఉంటే మీకు మీరు ఇటే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో అమ్మాయి. అరే అమ్మ నువ్వెప్పుడు వచ్చావు అమ్మా? నేను ఇంతకడే వచ్చి వచ్చాను కానీ మీ ఆయన అంటే నన్ను లోపలికి రమ్మని సైకి చేస్తున్నాడు. చేశాడా? అవునా? పెళ్లికి ముందు మాయరోగం లేదు కదే. కట్నం కింద బైక్ ఇచ్చి చచ్చారుగా. ఆ బైక్ వచ్చిన ఆనందంలో గులాబీ సినిమాలో జేడి చక్రవర్తి నడిపాడు. బొక్క బోర్లా పడ్డాడు. మెడలో నరం దొబ్బింది. అర్జెంట్ గా నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నాడు, వాడికి చూపిద్దాం. వీడిని పిలిపించు. హలో డాక్టర్. ప్రాబ్లం ఏంటి? ఆయన మా అల్లుడు మాటకి ముందు ఒకసారి మాటకి తర్వాత ఒకసారి ఇలా సైగ చేస్తున్నాడు డాక్టర్. నథింగ్ టు వరీ, నేను చూస్తాను. మీ పేరేంటి సార్? శరత్ కుమార్. నాకు అర్థమైపోయింది. మొత్తం అంతా నేను చూస్తాను. ఒకసారి లోపలికి వస్తారా? మీరు వస్తారా? అలా అనకండి సార్, పబ్లిక్ చూస్తున్నప్పుడు బాగోదు. లోపలికి రండి. అంతా సెట్ అయిపోయిందండి. కాబట్టి ఇప్పుడు చూడండి, మీ పేరేంటి? శరత్ కుమార్. చూసారా, మెడ కాదు కదా, ఆయన కన్ను కూడా ఇటు అటు తిప్పలేడు. అల్లుడు ఇప్పుడు ఓకే కదా? ఓకే అత్త. ఏదో కొత్త రోగం స్టార్ట్ అయినట్టుంది. మీ పేరు చెప్పండి. శరత్ కుమార్.
మై గాడ్, ఏమైంది డాక్టర్? మెడ నరాన్ని సరి చేసే క్రమంలో మూతి నరం కట్ అయిపోయింది. ఆ మూతి నరం కూడా కలిపేవయ్యా. ఐఎమ్ వెరీ సారీ. నేను మెడ నరానికే స్పెషలిస్ట్. మూతి నరం నేను చూడలేదు. నా పరిధిలోకి రాదు. నువ్వేం డాక్టర్ రా? ఇలా అంటే సమాజం ఊరుకుంటుంది కానీ అంటే సమాజం మూతి మీద కొడుతుంది. ఐఎమ్ వెరీ సారీ. కొట్టించుకోవడం తప్ప వేరే మార్గం ఏం లేదు. వస్తాను. వెరీ క్రిటికల్ కండిషన్. ఒక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉన్నావు. నేను వెళ్ళొస్తా. ఏంటో తను కూర్చోంటే ఇష్టం లేదా నీకు? ఇంటికి వెళ్దాపా. వీడికి మెడ నరం అతుక్కొని అన్ని నరాలు దుబ్బేసినట్టున్నాయి. చెప్పవే. వదలండి మా అమ్మని. ఏంటో వదులుతావే? రేపు ఊర్లో అడిగితే నేనేం చెప్పాలి? మీ అత్తను ఏం చూసుకో, ఏం చెప్పాలి? పదార్థ ఇంటికి వెళ్దాం. ఎందుకు మూమెంట్ పడుతున్నావు? అలాంటి ఇష్టం లేదా? ఇంట్లో ఎవరు? వడ్రా ఇంట్లోకి వచ్చి ఎవరున్నారు అడుగుతున్నావు? నా మీదే చేసుకుంటావరా? ప్లాస్టిక్ బాటిల్ మొక్కవాడా. చెయ్యేంద్రా, ఇగో కాలు కూడా వేసినా చూడు. ఆపండి. ఒక సామాన్యుడి మీద చేసుకుని నీకు సిగ్గు లేదురా? ఏంట్రా ఆడు కొడుతుంటే ఊరుకుంటున్నావు? పదండ్రా, మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ పదండి. పోలీస్ అయ్యి ఉండి సామాన్య ప్రజల మీద చేసుకుంటా. మీరేలా ఉంటే ఇంకా మిగతా మా పరిస్థితి ఏంటి? బాబాయ్, మీ యాక్టింగ్ ఆపండ్రా. మీకు దండం పెడతాను. ముందు నా రెంట్ ఇవ్వండిరా. నాకు పోలీస్ క్యారెక్టర్ వచ్చింది, వాడికి హీరో క్యారెక్టర్, వీడికి ఎమ్మెల్యే క్యారెక్టర్ వచ్చింది సార్. 2 days రెంట్ ఇచ్చేస్తాను సార్. సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చాయని చెప్తున్నా కాబట్టి వెళ్తున్నా. ఓకే సార్. నా రెంట్ గానీ టైం కి ఇవ్వలేదు. ఒక పోలీస్ మీద చేయిస్తారా నువ్వు? యాక్టింగ్ లోపలికి వెళ్ళి చేసుకో దరిద్రుడు. ఏంట్రా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏంది? ఒకటికి క్యారెక్టర్ లేవు, లైఫ్ లేవు. ఏంట్రా ఈ బతుకు మనకి? ఈ కృష్ణనగర్ కష్టాలు ఎప్పుడు పోతాయో? మా తాత ఫోన్ రా. తాత బాగా ఉన్నాను తాత. నాకేంటి తాత, సినిమాలో ఫుల్ బిజీ తాత. రీసెంట్ గా సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. బాయ్ తాత. సైరా నరసింహారెడ్డిలో చేస్తున్నానని చెప్పాను. ఒక మీ తాత చూస్తే సినిమా. మా తాత చూడరా. మా తాత కళ్ళు నీకు ఫోన్ రావా? నాకెందుకు రావు? ఇగో మాటల్లో మా నాన్న ఫోన్ చేస్తున్నాడు చూడు. నానా, నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా, పెట్టే ఫోన్. ఒక సాయంత్రం ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్, రాత్రికి సేమ్ డైలాగ్. 2 ఏళ్ళ నుంచి డైలీ అయితే బతికేస్తున్నావు ఇక్కడ హైదరాబాద్ లో. అంతేగా. నేను ఏదో ఆడిషన్కి వెళ్ళానని చెప్పావు, ఏంటి ఏమైంది? డైలాగ్ ఇచ్చారా, చెప్పలేకపోయాను రా. ఏం డైలాగ్ ఇచ్చారా? అదేరా పోలీస్ స్టేషన్ లో అగ్ని, నా కళలో చూసావు అగ్ని, ఆ డైలాగ్ చెప్పమన్నారా. ఎంత బాగా చెప్పావు, నువ్వెందుకు సెలెక్ట్ అవ్వలేదురా? డైలాగ్ బాగానే చెప్పాను, వాళ్ళు ఫీల్ బాగుంటుంది చెప్పి కళలో నిప్పులు వేసుకున్నామన్నారా. నీ పరిస్థితి ఏంది? నేను హీరోగా సినిమా అడిగారు రా, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఓకే అన్నారు. తర్వాత వితౌట్ మేకప్ ఫోటో పంపిమన్నారు. పంపించా, ఫోన్లు ఎత్తట్లేదు ఏంటో. నీ పరిస్థితి ఏంట్రా? ఏ సినిమాకి పిలిచినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగుతూ ఇయ్యట్లేదురా. నీకెందుకు ఇస్తారా? ఆడు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ గార్డ్ అడుగుతున్నాడు. ఇటు ఫ్రెండ్ గార్డ్ అడుగుతా, ఫాదర్ గార్డ్ అడుగుతున్నారు అంతే. అవునా, అప్పటి నుంచి ఉన్నాడా? లేకపోతే అల్లు రాగానే ఉన్నారా, అతను ఫ్రెండ్ గార్డ్ చేశారు. ఇంకో విషయం చెప్పనా? ఏంటి? నిర్మలమ్మ గారు బాయ్ ఫ్రెండ్ గార్డ్ కూడా చేశారు. మీరు ఇంత అంటున్నారు కానీ నాలాగా ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్క ఎక్స్ప్రెషన్ పెట్టండి రా. నువ్వే చదువు. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయినట్లే. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయా? రోడ్లు వేస్తారా? నూతన సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొత్త సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి రా. సూపర్ రా, ఇదే మంచి అవకాశం. అందరూ వెళ్ళాలి. ఆడిషన్స్ వెళ్ళిన తర్వాత మన ముగ్గురు ఒకరు సెలెక్ట్ అయినా మిగతా ఇద్దరికి హెల్ప్ చేయాలరా. డెఫినెట్లీ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ వెళ్ళిపోతాను నేను. చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోతాను నేను, నువ్వు హీరో అంటే. ఎవరు లేరు, మన ముగ్గురు ఫస్ట్ వచ్చాం, మనం సెలెక్ట్ అయిపోతాం. అంతే, మన పెర్ఫార్మెన్స్ తిరగదీసి చంపేద్దాం. ఓకేనా? అంతా నా ఇష్టం ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూర్చోమలేదు, రమ్మన్నాను. ఎవరు మీరు? ఆడిషన్స్ అన్నారు కదా సార్, ఆ ఆర్టిస్ట్ సార్ వచ్చాం. ఈ ముగ్గురు ఎవరు ఆర్టిస్ట్? ముగ్గురు ఆర్టిస్టులే సార్. మెల్ల బోర్డు వేసుకుని రావాలి. నేను ఆర్టిస్ట్ నే, నేను కూడా ఆర్టిస్ట్ నే అని బోర్డు వేసుకుని రావాలి కదా. సరే చెప్పండి సార్. కూర్చోమన్నాను, కూర్చోండి. ఏడు చేసాను? నేను 2 సినిమాలు హీరోగా చేశా సార్. 2 సినిమాలు? అవును సార్. నేను చూడలేదు. నేను అక్కడే. అది పొద్దున్న రిలీజ్ మధ్యాహ్నం తీస్తారు సార్. నువ్వు నాయన? నేను 30 సినిమాలు చేశాను సార్. నేను 30 సినిమాలు చేసినవా? 30 సినిమాలు సార్. నిన్ను కూడా ఎక్కడ చూడలేదు. సైన్ చేశాను సార్, అడ్వాన్స్ తీసుకున్నా.
ఎవరు గండ్రకా నువ్వురే? నేను ఇంకేం సినిమాలు చేయాలి సార్, ఏమి హీరో అవుదామని సార్. అలాగ ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే. చూడు ఈ ఏజ్ లో కూడా హీరో అవ్వాలంటే పట్టుదల కృషి, ఆ స్థైర్యం ఆత్మస్థైర్యం ఉంచి దాన్ని మెచ్చుకోవాలి. నువ్వు అయిపోతావు, నువ్వు హీరో అయిపోతావు. ఇప్పుడే హీరో అన్న క్లియర్ లో బిహేవ్ చేస్తావు, కూర్చో. సరే కానీ హీరోకి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? ఒక 30 years నుంచి చేస్తున్నా సార్. మీ దగ్గర ఫోటోలు గిట్టి ఏమనండి? అబ్బో మామూలు ఫోటోలు కాదు సార్, ఇది అమెరికాలో దిగింది సార్, ఇది ఆస్ట్రేలియా సార్, ఇది లండన్ సార్, ఇది నిన్న మొట్ట స్విస్ వెళ్ళే సార్. అక్కడ ఏంటి వెనకాల నుంచి ముందు నుంచి మొత్తం నలిపి కలిపెత్తున్నాయి. నా ఫోటో చూడండి సార్, నాటకాలు కూడా వేసాను సార్ రీసెంట్ గా. ఇది కృష్ణుడు గెటప్ సార్, కృష్ణుడు గెటప్. ఏదిరా ఫ్లూట్? ఏదిరా ఫ్లూట్ తెచ్చుకోలేదు సార్, రెంట్ ఎక్కువ వద్దని తెచ్చుకోలేదు సార్. కిరీటం ఏది? కిరీటం కూడా సార్ తెచ్చుకోలేదు, రెంట్ ఎక్కువ అని. కాస్ట్యూమ్స్ ఎవరా? మర్చిపోయాను సార్. మరి కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? మీరు ఏదైనా చేస్తారు మరి? నేను అన్ని చేస్తా సార్, నేను అన్ని చేస్తా సార్. కాదు యాక్టింగ్ లేదు. అదే సార్ యాక్టింగ్ లోనే అన్ని చేస్తాను. ఏం చేస్తారు చెయ్యండి సార్ మనోడు లవర్ బాయ్ సార్. సరే లవర్ బాయ్ అంటున్నారు కాబట్టి నేను లవర్ ని, నువ్వు నాకు వచ్చి ప్రపోజ్ చేయాలి. మీరు నా లవరా? నేను ప్రపోజ్ చేయాలి. చెయ్యి. ఓకే సరే సరే. ఇప్పుడు మీరు ఆడలవరా మొగలవరా? అమ్మాయిగా ఏమి ఆ డౌట్ లేట్రా, ఆ డౌట్ లేట్రా. అది నాకు అర్థం కాదు. చెయ్యి. నీకు అక్క చెల్లి గంట డోర్ వెళ్ళి హలో మేడం, నేను ప్రేమిస్తున్నా. నేను అందరిని చూసి ఎవరైనా పడిపోతుంది. చూసి నేర్చుకోరా. చూస్తున్నా. యాక్టింగ్ చేయమంటే ఏంటి సార్? కూర్చో. నువ్వు కష్టంగా ఉంది సార్. ఏంట్రా సార్ నువ్వు చెయ్యి. వీడి గర్ల్ ఫ్రెండ్ తో నేను చేస్తే బాగోదు సార్. ఇంట్లో నువ్వేం చెయ్యురా? ఏం చేయాలి సార్? చూస్తే ఎందుకో హీరో చేయాలని పెడుతుంది. వద్దు క్లీనర్ పని చేతి కూర్చో. నేను ఇంట్లో మంచిగా సంసారం అంతా బాగా చూసుకుంటాను. నువ్వు యాంగ్రీరా, ఫుల్ తాగిపోచ్చేసి పిల్లం పుస్తులు లాగేసి నాన్న రభస్ చేసేస్తాం. సరేనా? చెయ్యరా. ఆర్థిక పొట్టిది కష్టాలు. నీ పుస్తలు తాడు కావాలి. ఏమండి నా పుస్తలు తెంపొద్దు, నీకు దండం పెడతానండి. ఇయ్యవే మందుకు వాళ్ళు గంటకన్నా అన్ని అంగట్లో అమ్మేసి మొత్తం తాగొలిపోతాను. నా సంసారం ఏంటి కావాలా? నేను తాగలేదు సార్. బయటకు వస్తావు మళ్ళీ క్యారెక్టర్ నుంచి. ఏట్రా మీరు ఆర్టిస్టులు? ఏట్రా ఇది కాదురా, ఏదైనా మిమిక్రీలు వచ్చి నీకు? అబ్బో ఎరగదీస్తా సార్, నేను మామూలు కాదు, డిస్ట్రిక్ట్ ఛాంపియన్. ఏది చిరంజీవి గారి వాయిస్ చెయ్యి. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటదిరా. ఏది కార్టూన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన డైరెక్టర్ వాయిస్. ముసలోడు వెళ్ళిరా. మొక్కే కదా అని పీకేస్తే తీసుకొచ్చి చెట్టు నాడతా. నువ్వు చెప్పరా. నాకేం రాదు సార్. చెప్పరా. కూర్చు. వద్దులే. ఇలా కాదు, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. చిరంజీవి గారి వాయిస్ చేస్తాను చూడండి. తప్పు నా వైపుంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి మన మొక్కలన్నీ ఎట్టుకెళ్ళిపోతాడు. గాంధీ చూసుకోండి. ఏట్రా ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తాను, అది ఎవరు మీరు చెప్పేస్తారు. మేము చెప్పేస్తాం. రెడీ సార్. నచ్చితే తిరుగు కదా, లేకపోతే రగడ చురు చుమ్మ అయిపోద్ది. మమ్మ మాస్ ఏంటి ఆడు ఏం చేసిన ఒకే వాయిస్ చేస్తున్నాడు. ఆల్రెడీ చిరంజీవి గారు చేశారు కాబట్టి బ్యాలెన్స్ బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున ముగ్గురు ఉన్నారు. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. 3 పేర్లు చెప్పండి సార్. మామూలు సార్ కనిపెట్టాం. సార్ ఎవరు వాయిస్? ఎవరు వాయిస్? నాకేం అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు సార్. కానీ ఇంకో వాయిస్ చేస్తుంది, లాస్ట్ వాయిస్ సార్. చేయండి సార్. ఈ రోజునే చాలా అద్భుతంగా మరి అదే మాదిరిగా ముందే పోతా ఉన్నాం. మామూలు సార్. ఎవరు వాయిస్? గుద్దినట్టుంది ఇలాగంతే. ఎవరు వాయిస్? గుద్దినట్టుంటే మామూలు సార్. చాలా బాగుంది సార్. ఎవరు వాయిస్?
నీకు ఏటి అలాగే ఆర్టిస్టులు అవుతారు ఏటి సార్ ఆ, మా పెర్ఫార్మెన్స్ అది చూసారు కదా సార్, ఆ. మేము ఆర్టిస్టులు అయిపోతాం. మరి ఆయన వస్తే తెలుస్తుంది మొత్తం. ఎవరు సార్? ప్రొడ్యూసర్ డైరెక్టర్. మరి మీరు సార్? నేను ఆర్టిస్ట్ ఆడిషన్కి వచ్చిన ఏ నువ్వు డైరెక్టర్ కాదా? నేను కాదుగా. సాగొట్టండి నీ యాంక్ అమ్మ.